మొన్న రాధాకృష్ణ గారు అని అంటాం కూడా తప్పే. ఎందుకంటే ఒక బ్రోకర్ రాజకీయం చేస్తూ మహిళలంటే గౌరవం లేకుండా బతుకుతున్న ఒక నీచుడు. వాళ్ళ ఇంట్లో కూడా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉంటారు. నువ్వన్న మాటని నీ భార్య దగ్గరకు, నీ చెల్లి దగ్గరకు వెళ్ళి వాళ్ళు కరెక్ట్ అంటారా అని అడుగు. చెప్పుతో కొడతారు నిన్ను. చెప్పుతో కొడతారు నిన్ను. అలాగ ఆడవాళ్ళు కించపరుస్తూ నువ్వు అవహేళన చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల్ని మీ నాయకుడు చెప్పాడని అంటే నువ్వు అలా చేసావా? మీ నాయకుడు చెప్తే మీ భార్యల్ని, మీ పిల్లల్ని అలా పంపించావా? సిగ్గుండొద్దు. ఎక్కడి నుండి వచ్చావో తెలుసు కదా నీకు. ఒక సైకిల్ మించి ప్రస్థానం స్టార్ట్ చేసి ఆడికాలు పట్టుకొని ఈడికాలు పట్టుకొని నీ నీచమైన రాజకీయం, నీ నీచమైన బ్రోకరిజం, జర్నలిజం ముసుగులో ప్రతి జర్నలిస్టు ఈ రోజున నేను చూసి సిగ్గుపడే పరిస్థితి తీసుకొస్తున్నాం. సిగ్గులేదు అలా నీచమైన మాటలు మాట్లాడడానికి. ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ వైజ్ మాట్లాడు. నీకు ఒక సంస్థ ఉంది, అదొక బ్రోకర్ పేపర్ ఉంది, ఒక బ్రోకర్ కరపత్రిక ఉంది. ప్రతిసారి ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూనే ఉంటావు, నీచ రాజకీయాలు చేస్తానంటావు, బ్రోకరిజం చేస్తూనే ఉంటావు. కానీ మరి నువ్వు దేవుడు నీకు ఎలాంటి సాధిస్తాడో తెలియదు. కానీ ఆ దేవుడికి విజ్ఞప్తిగా వదిలేద్దాం. ఎందుకంటే ఇలాంటి నీచులు, స్త్రీ, మీ అమ్మ కూడా ఒక స్త్రీ అని గుర్తుపెట్టుకో. నిన్న కన్నా ఆడది కూడా ఒక స్త్రీ. అట్టటి స్త్రీల పట్ల ఇలాంటి భావం ఉన్న నీకు త్వరలో మహిళలే నీకు బుద్ధి చెప్తారు. నీ ఇంట్లోంచే మొదలవుద్ది. నీ ఇంట్లో ఉన్న మహిళలే, నీ ఆఫీసులో ఉన్న మహిళలే నీకు చెప్పులతో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీకు నువ్వు ఎన్ని రాసులేలు చేసావో, ఎన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్నావో, ఆడవాళ్ళు అంటే నీకు ఎంత చులకన భావం ఉందో తెలీదా? ఈ రాష్ట్రం మొత్తం తెలుసు నువ్వు ఎలాంటివాడువో, నువ్వెవరు, నీ బుద్ధి ఏంటి, నీ నీచమైన స్వభావం ఏంటి. నీలాంటి నీచుడిని భరించి పోనీలే అని వదిలేస్తున్నారు. కబడ్దార్ రాధాకృష్ణ, ఇంకొకసారి మహిళల్ని కించపరిచే విధంగా కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యలు కానీ, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులను కానీ అంత దాగేందుకు? రాష్ట్రంలో ఏ మహిళని కించపరిచినా ఈ రాష్ట్ర మహిళా ప్రజానికం మొత్తం నిన్ను చెప్పులతో తరిమి 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 రాష్ట్ర సరిహద్దులు దాటే వరకు కొడతారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త.